నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. గ్రామీణ యువతకు మార్గదర్శకంగా చిన్నబోయినపల్లి గ్రంథాలయం కలెక్టర్ హేమంత్ ప్రశంసలు. మా స్థలాన్ని పార్కులో కలపకుండా మాకు న్యాయం చేయండి. మౌంటైన్ కిడ్స్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం, కలెక్టర్ తేజస్ పవార్. టేగుమట్ల గ్రామ సభలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్. అత్యాధునిక శస్త్రచికిత్సతో 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ. గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిన్నబోయినపల్లి గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు మంగళవారం పరిశీలించారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు యువత వినియోగం సాధించిన ఫలితాలపై వివరాలు తెలుసుకున్నారు. కానిస్టేబుల్ దూపాటి సతీష్ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో సుమారు 1.50 లక్షల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామ యువత ఉచితంగా వీటిని వినియోగించుకుంటున్నారు. ఈ గ్రంథాలయం ద్వారా చదివిన యువతలో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా గ్రామీణ యువత అభివృద్ధికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్ అభినందించారు. దాని ఉద్దేశం కోసం ఇంకా డిలే ఏం చేయాలి అనే ఒక ఆలోచన సోషల్ ఈక్వాలిటీ చేశారు. స్టార్ట్ చేసాం. అది మంచిగా నడుస్తుంది సార్. రోజు 50 మెంబర్స్ ఒక పేరు వస్తాయి. దాంట్లో ఇక్కడ మన ఇక్కడ ఇది కుకట్పల్లి గోపాల్ నగర్ లో పార్కుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని అక్రమంగా కలిపారని గురవయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ తండ్రి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలమే ప్రస్తుతం వివాదానికి కారణమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్రూవ్డ్ లేఅవుట్ లో పార్కుకు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ స్థలంలో పార్కు నిర్మాణం చేపట్టారని, ఆ క్రమంలో తమకు చెందిన భూమిని కూడా పార్కులో కలిపారని ఆరోపించారు. సంబంధిత భూపత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల తమ స్థలంలో ఉన్న ప్రహరీ గోడను తొలగించిన విషయంపై వారు కూడా స్పందించారు. అధికారులకు ముందస్తుగా సమాచారం అందించిన తర్వాతే గోడను కూల్చివేశామని, ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తమ స్థలానికి సంబంధించిన అన్ని కీ ఆధారాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాలని, ముఖ్యంగా తమ వద్ద ఉన్న పత్రాలను అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేఅవుట్లోని అసలు వివరాలు, స్థల పరిమాణాలు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నా పేరు రూబిన్ గౌడ్, తెలంగాణ బీసీ దళ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. నేను ఈరోజు గురువయ్య తరఫున రీప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గురువయ్య అనే వ్యక్తి మియాపూర్కి చెందిన వ్యక్తి. అతనికి 605 గజాలు భూమి, 605 యార్డ్స్, 1992లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని విధాలుగా హక్కుదారుడు. ఈరోజు సర్వే నెంబర్ 152లో ఏదైతే ప్రభాకర్ రావు, శిల్ప లేఅవుట్కి చెందిన ప్రభాకర్ రావు ప్రెసిడెంటు, అతని భూమి బేస్మెంట్ వేసిన భూమి, ఇదే లొకేషన్లో బేస్మెంట్ వేసిన భూమి కబ్జా చేసి అతను కాంపౌండ్ వాల్ వేయించడం జరిగింది GHMCల తోటి. ఇతను గురువయ్య ఎన్నోసారి పిటిషన్ ఇచ్చిరు GHMC వాళ్ళకి, ఎవరు రెస్పాండ్ కాలేదు. కోర్ట్ ఆర్డర్స్ రిజిస్ట్రేషన్ కోసం కానీ అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. వీళ్ళు ఎటువంటి రెస్పాండ్ GHMC నుంచి లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ నుంచి పార్క్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది.
వాకింగ్ ట్రాక్ వేసే టైంలో మేము గురువయ్య మేమందరం కలిసి మేము ఆపడం జరిగింది. ఈ దీని గురించి మేము ఒక రిప్రజెంటేషన్ జోనల్ కమిషనర్ డీసీ కూడా ఇవ్వడం జరిగింది. జోనల్ కమిషనర్కి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఇది పట్టా భూమి, ఇది దీని డాక్యుమెంట్స్ అన్నీ చూపించినాము, దీనికి కావాల్సిన న్యాయం చేయండి అన్న ఎవరు చేయలేరు. ఈరోజు మేము ఇది గోడ వలగొడుతున్నాము అని చెప్పి ఇంటిమేషన్ విత్ లెటర్ ఇచ్చే మేము గోడ వలగొట్టినాము. పిఎస్లో కూడా ఇచ్చినాము, జోనల్ కమిషనర్ డీసీ అన్ని లెటర్లు ఉన్నాయి అన్నమాట. లెటర్ కంప్లైంట్ ఇది 2007లో వేసిన బేస్మెంట్, ఇది 156/1 సర్వే నంబర్. గురువయ్య వేసారు అనమాట. సో ఈ సర్వే నంబరు వీళ్ళ పార్క్ వచ్చేసి 220 ఫీట్స్. ఈ పార్క్ వచ్చేసి 220 ఫీట్స్. ఈ 220 ఫీట్స్ వాళ్ళ లేఅవుట్ హెచ్ఎండిఏ ఫైనల్ లేఅవుట్ ప్రకారం 220 ఫీట్స్ దాటి ఇంకా 105 ఫీట్స్ వీళ్ళు కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. సో మేము రిప్రజెంటేషన్లో క్లియర్ మెన్షన్ చేసాం, సార్ మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మెజర్మెంట్ 220 ఫీట్స్ మెజర్మెంట్ తీసి మీ పార్క్ ఏది ఉందో మీరు చేసుకోండి, ఇతను ప్రైవేట్ భూమి ఏముందో ఇతను వదిలేయండి. అతను ఎంతో ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అతని ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అది మీరు ఇతను ఊరికే ఈ కోర్టు చుట్టూ అయితే తిరగలేడు సార్. ఆయన నార్మల్ మనిషి, ఈ కోర్టు ఫీజు అదంతా కట్టుకునే అంత ఆయన శక్తి కూడా లేదు. మీరు న్యాయం చేయండి అని దీని వెనకాల తిరిగినా ఎవరు న్యాయం చేయలేరు సార్. మీ మీడియా మిత్రులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ మీడియా ద్వారా అయినా వీళ్ళు అధికారులకు అందరికీ అందించి ఈ గురువయ్య అనే వ్యక్తికి మీరు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ కూడా లాస్ట్ మంత్ ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేపియాల, కూతుర్లు ఉన్నారు. ట్రీట్మెంట్కి డబ్బులు కూడా లేక చనిపోయినాం. ఇప్పుడేమో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఇది లేదు. ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకునేది ఏందో, సార్ మీరు డాక్యుమెంట్స్ చెక్ చేయండి, చెక్ చేసి మీరు న్యాయంగా మీరు నించొని అతను భూమి ఇప్పియండి సార్. మా ఒక విజ్ఞప్తి ఇదే, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం సార్. సార్ కోర్టు నుంచి మాకు సార్ ఇది మేము రిప్రజెంటేషన్ 2025లో ఇచ్చినాము. 2025కి మొన్న 2కి డీసీ గారు మాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కూడా ఏంటంటే, యాజ్ పర్ ది లేఅవుట్ ఇది పార్క్ అనే ఇచ్చారు కానీ ఇన్స్పెక్షన్ చేయలేరు సార్. హెచ్ఎండిఏ లేఅవుట్ పార్క్ లేఅవుట్ కాపీ సార్. ఈ లేఅవుట్ కాపీలో 220 ఫీట్స్ అనేది పార్కు క్లియర్గా మెన్షన్. 220 దాటినాక ఇక్కడ ఎక్స్టర్నల్ రోడ్, ఈ ఎక్స్టర్నల్ రోడ్ వీళ్ళు ఏమంటారు అంటే, ఈ ఎక్స్టర్నల్ రోడ్ మొత్తం ఈడికెళ్ళి రావాలంటారు. దీని వెనకాల షటర్లు ఉన్నాయి. ఇది 156/1 సర్వే నెంబర్, ఇది వాళ్ళది 156/2 సర్వే నెంబర్. మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ రోడ్లో ఈ ల్యాండ్ లేదంటారు వాళ్ళు. మళ్ళీ ఈ లైన్ మొత్తం బలగొట్టాలి కదా సార్, ఆ బిల్డింగ్ నుంచి ఆడదాకా మొత్తం. ఇది జస్ట్ వీళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ కోసమే ప్రిపేర్ చేసిరు. వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ తోటే ఇష్యూ. వాళ్ళకి మేము ఆడ కబ్జా చేస్తే మా ప్రాబ్లం అది. సో సార్ ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి, కన్సిడర్ చేసి మీరు ఇన్స్పెక్ట్ చేయండి. 220 ఫీట్స్ ఏడు దాకా వస్తుందో చూడండి. ఈ ప్రభాకర్ అన్న వ్యక్తి చాలా పర్సనల్గా తీసుకొని ఇతని మీద చాలా ప్రెజర్ పెట్టారు సార్. గురువయ్య మీద చాలా ప్రెజర్ పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రెజర్ పెట్టారు, ఈ ల్యాండ్ అమ్ముమని కూడా ప్రెజర్ పెట్టారు. అది ప్రభాకర్ రావు శిల్పవనికి చెందిన ప్రెసిడెంట్ అనమాట ఆయన. సో సార్ మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, మీరు ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి న్యాయం చేయండి అని. కుకట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మౌంటైన్ కిడ్స్ స్కూల్ ను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌస్ ఉద్దీన్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన చదువులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ, మా స్కూల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలుపుతూ, మా గత బ్రాంచ్ల వలె ఈ బ్రాంచ్ను కూడా ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్కూల్ యాజమాన్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుగంధ పరిమళ, డైరెక్టర్ నీరజ్, వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత, స్కూల్ స్టాఫ్ సిబ్బంది, విద్యార్థులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
ఓకే రావాలి, అందరూ రావాలి. Good afternoon, everyone. My name is Sugandha Parimala. I am principal of MKS Group of Schools. And మాకు టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రోజే వివేకానంద నగర్లో ఉన్న స్కూల్ని ఓపెన్ చేశాము. ఎమ్మెల్యే సార్ వచ్చారు. అండ్ ఇంకా మీరు నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, టీచర్స్ అండ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ మీద 5 పీజీస్ అండ్ డిప్లొమా ఇన్ సైకాలజీ కౌన్సిలింగ్. సో ఎవరికైనా కౌన్సిలింగ్ నీడ్ ఉన్నా కూడా రావచ్చు. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ ఆల్సో. అండ్ అవర్ స్కూల్ స్పెషల్ ఈస్ ఒలింపియాడ్స్, ఐఐటి, కోడింగ్, డాన్స్ అండ్ కరాటీ. అండ్ పిల్లలకి కూడా అంటే క్లాస్ రూమ్లో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి అదర్ కరికులం యాక్టివిటీస్ కూడా ఇస్తున్నాము. అంతేకాకుండా టీచర్స్ కూడా వెరీ క్వాలిఫైడ్ టీచర్స్. మీరు ఒకవేళ అడ్మిషన్ కోసం వచ్చిన డైరెక్ట్ టీచర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, టీచర్తో మీరు మాట్లాడచ్చు. మా ఎయిమ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నవడేస్ కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద స్పెషల్ ఇన్ అవర్ స్కూల్. నవడేస్ ఎడ్యుకేషన్ అన్నది చాలా స్ట్రెస్ఫుల్ అండ్ డిప్రెషన్ ఇలా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అన్నది చాలా కష్టంగా, స్ట్రెస్ఫుల్గా చదువుతున్నారు. అలా కాకుండా మా దగ్గర స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అంటే పిల్లలకి ఎటువంటి బర్డెన్ ఉండదు. టీచర్స్ కేర్ తీసుకుంటారు. ఎవరైనా డల్లర్స్ అంటే నవడేస్ డల్లర్స్ ఎవరూ లేరు. బట్ కేరింగ్ తీసుకొని అందరినీ కూడాను ఈక్వల్గా చూస్తారు. ఎడ్యుకేషన్ వాళ్ళు కష్టపడ. సూర్యాపేట రూరల్ పరిధిలో రామన్నగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతుందని తెలిపారు. గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలకు చేరవేసే సమర్థవంతమైన వేదికలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని అన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ఎరువులు, పురుగుల మందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పంటల దిగుబడులు పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదగిరి, ఎన్డీఓ బాలకృష్ణ, ఏఈఓ సందీప్, డాక్టర్ మణిరత్నం, ఎస్ఐ బాలు నాయక్, వార్డు సభ్యులు, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రావడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నదని మీకు తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇక్కడ వచ్చినప్పుడు స్కూలు, అంగన్వాడీ విజిట్ చేయడం జరిగింది, నాకు గుర్తు ఉంది. అదేవిధంగా అక్కడ దానికి అపోజిట్ సైడ్లోనే వ్యూ బిల్డింగ్ కడుతున్నారు, అది కూడా నడుస్తుంది. నాకు ఇప్పుడు కంప్లీట్ అయి ఉండాలి. స్లాబ్ పడిందా? ఓకే, సంతోషం. సో చాలా సంతోషం ఇక్కడ రావడం. ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రామన్నగూడెం ప్రోగ్రాంకి, ఈ గ్రామ సభకి సభాధ్యక్షత ఉన్న గ్రామ సర్పంచ్ గారు అర్ల శైలజ గారికి, అదేవిధంగా మన జిల్లా సూర్యాపేట జిల్లా డిపిఓ గారు యాదగిరి గారికి, ఈ మండలం ఎంపీడీఓ గారు బాలకృష్ణ గారికి, మన డిటి గారు లాలు గారికి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సందీప్ గారికి, ఆర్డబ్ల్యూఎస్ఏ అనిల్ గారు, అదేవిధంగా డాక్టర్ గారు పేరు మణిరత్నం గారు, అదేవిధంగా మన ఎస్ఐ గారు బాలు గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, ఇంకా ఏఈ ఎలక్ట్రిసిటీ మాట్లాడారు, అదేవిధంగా మన టీఏ గారు మాట్లాడారు, ఏపీఎం మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరికీ మనకి సాయిల్ హెల్త్ కార్డు సంబంధించిన ఆయన ఇన్ఛార్జ్ ఇక్కడ వాలంటీర్ కింద ఉన్నారు, వారు మాట్లాడారు. చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన రామన్నగూడెం గ్రామస్తులకి, వార్డ్ మెంబర్స్కి, మహిళా సంఘాలు
విఓ ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, సంఘ సభ్యురాలు కావచ్చు, ఇక్కడ వచ్చిన వివిధ హోదాలో ఉన్న అధికారులకి, ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా, పెద్దలకి అందరికి నమస్కారం, పిల్లలకి ఆశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడు దాకా దాదాపు ప్రతి అధికారి మాట్లాడడం జరిగింది, వారు వాళ్ళకి సంబంధించిన అంశాలు చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట ప్రజలకు సంబంధించి ముఖ్యమైన 10 అంశాల గురించి అంతకుముందు డిపిఓ గారు కొంచెం మాట్లాడినప్పుడు ప్రస్తావించిండ్రు. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ హాజరయ్యారు. గ్రామ ప్రజల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనులపై గ్రామస్తులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు జ్యోతి శ్రీనివాస్, ఎంపీడీఓ బాలకృష్ణ, పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజులో భాగంగా మనం ఇక్కడ ఒక సమావేశం ఈ గ్రామ సభని దిగ్విజయంగా మనం నిర్వహించుకుంటున్నాం. గ్రామ సభల వల్ల మనకి వివరించే కార్యక్రమాలకు అధ్యక్షత ఎవరు ఉంటారంటే గ్రామ ప్రథమ పౌరుడికి, మన గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రథమ పౌరులు గట్టు జ్యోతి మేడం గారు. ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ రఘుకుమార్ SCH మాట్లాడుతూ, పిల్లల్లో వినికిడి లోపం ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయసులోనే ఉంటే మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మొత్తం జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైక్రోటియా వంటి పరిస్థితుల్లో బయటి చెవి సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే పిల్లల భాష అభివృద్ధి ఆలస్యం అవడంతో పాటు వారి విద్య, సామాజిక అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది అని అన్నారు. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు చిన్ననాటి నుంచి కుడి చెవిలో వినికిడి లోపం ఉండగా మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం ఆమెకు రైట్ మైక్రోటియా విత్ హియరింగ్ లాస్ అని నిర్ధారించగా అత్యాధునిక శస్త్రచికిత్స మా ఆధ్వర్యంలో 13/2/2026న బాలికకు రైట్ బోన్ కండెన్షన్ హియరింగ్ ఇంప్లాంట్ OSIA 300 శస్త్రచికిత్సను సాధారణ మత్తు ఇచ్చి విజయవంతంగా నిర్వహించాము. అనంతరం బాలికను స్థిర స్థితిలో డిశ్చార్జ్ చేశాము అని పేర్కొన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ SCH రఘుకుమార్, సీనియర్ కన్సల్టెంట్ ENT సర్జన్, స్కల్ బేస్ సర్జన్, యశోద హాస్పిటల్ మలక్పేట్. ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణలో ఫస్ట్ టైం RCA 300 అని చెప్పేసి ప్లాన్ సిస్టమ్ చేస్తుంది జిల్లా వాసి. అదే తెలుగు స్టేట్స్ లో ఫస్ట్. అది చిన్న ప్రాబ్లంతో సైడ్ బ్లీడ్ గా అది ప్లాన్ చేయాల్సి వచ్చింది. దాంతో అది మంచిగా హియరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా లెఫ్ట్ సైడ్ పెద్ద శాతం ఉంటే 50 నుంచి 60 ఉన్న వాళ్ళకి 2 సైడ్స్ హియరింగ్ మంచిగా ఉంటుంది. ఒక సైడ్ నరం వీక్నెస్ ఉన్నా కూడా ఎవరైతే కంటిన్యూస్ గా రాకుండా సిస్టమ్ అని చేస్తాం. ఇంకా ప్లాంట్స్ తోటి ఈ ప్లాంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో MRI వచ్చినప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వేరే ప్లాంట్స్ కి MRI చేయాలంటే అది ప్లాంట్ తీసేసి కానీ MRI చేయలేదు. కానీ ఈ సిస్టమ్ అలాంటిది MRI గా ఉంటుంది. 1.5 టెస్లా 3 టెస్లా MRI చేసుకోవచ్చు. సర్జరీలో ఏంటంటే ఆ అమ్మాయికి ఒక సైడ్ హియరింగ్ ఉంది, సైడ్ కంప్లీట్ గా లేదు. సో 60% సిస్టమ్ హియరింగ్ అనేది 2 దిక్కుల ఈక్వల్ గా ఉంది. చాలా సంతోషంగా ఎవరికైనా కూడా లెస్ దాన్ 60% హియరింగ్ లాస్ ఉంది, స్టార్ట్ చేయొచ్చు.
దాంతో వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు వాళ్ళకి సైడ్స్ ఈక్వల్ క్వాలిటీ కేరింగ్ అనేది మంచిగా ఉంది. వచ్చేసి ఎంబీబీఎస్ వచ్చేసి కాలేజ్ అని పర్సనలైజ్ చేశాను. టీచింగ్ వచ్చేసి మెడికల్ కాలేజ్ నుంచి కోర్స్ చేశాను. తర్వాత స్కూల్ బేస్డ్ డిప్లొమా చేశాను. లాస్ట్ 60 years నుంచి ఎట్లా హాస్పిటల్ మెడికల్ సర్వీస్ చేస్తాను. పెడుతుంటారు. కంప్లీట్ గ్రాంట్స్ అని చెప్పి రెగ్యులర్ గా అందులోనే ఉంటారు. కంప్లీట్ గ్రాంట్స్ అనేది రెగ్యులర్ చేస్తూ ఉంటారు. కంప్లీట్ క్లీన్ గా లేని వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ కంప్లీట్ గా 80% తెలుస్తున్నప్పుడు కంప్లీట్ అనేది ఇప్పుడైతే లెస్ దాన్ పని చేయలేనప్పుడు ఈ RCP 100 సిస్టమ్ అనేది మనం చేస్తూ ఉంటాం. వరల్డ్ లెస్ దాన్ 10,000 అట్లా ఉంది. దాంట్లో తెలుగు స్టేట్స్ లో చేస్తాం. ఎండాకాలం అయిపో వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే వచ్చే వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో కూడా మనకి సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు చెవులకు ఇన్ఫెక్షన్ అయ్యి వీక్ అవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. జలుబు అనేది వచ్చిన సింపుల్ కోల్డ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సింపుల్ కోల్డ్ తోటి ఇన్ఫెక్షన్స్ చెవికి వెళ్ళొచ్చు. ఒక్కోసారి మరీ సివియర్ గా ఉంటే బ్రెయిన్ కూడా వెళ్ళచ్చు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు వెరీ కేర్ఫుల్. బయట అంటే చల్లగాలిగా ఫేస్ పడకుండా ఒకవేళ తడిచినా కూడా ఇమ్మీడియట్ గా కొత్త పెట్టుకోవడం కానీ జలుబు వచ్చి 1-2 days లో తగ్గలేదంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ కన్సల్ట్ అయిపోయి మెడిసిన్స్ తీసుకోవడం అని ఖచ్చితంగా చేయాలి. సింపుల్ కోల్డ్ కదంటే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మన దగ్గర ఏంటంటే 6 years నుంచి 9 years పిల్లలు కూడా 2 సైడ్ కంప్లీట్ గా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎక్కువ కాకపోతే అప్పుడు కూడా దానికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకసారి నరం డ్యామేజ్ అయితే దాన్ని మనం రీప్లేస్ చేయలేదు. మామూలు సింపుల్ కోల్డ్ వాటర్ లాగా కలెక్ట్ అయిపోయి మెడిసిన్స్ తగ్గచ్చు. లేదా బ్రోమెడ్ అని చెప్పి చిన్న సర్జరీ తోటి కానీ అడ్వాన్స్ సర్జరీస్ తోటి కానీ మనం గ్రో చేయొచ్చు. కానీ నరం డ్యామేజ్ అయితే మాత్రం దాన్ని రిపేర్ చేయలేదు. కాబట్టి సింపుల్ కోల్డ్ అనేది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలోని జాఫర్ఘట్ మండల కొనాయిచలం క్రమ పంచాయతీ దుర్గ్యాతండా సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహర్ తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఏడాదిలోపు పనులు పూర్తి చేసి ప్రజలకు కానుకగా అందిస్తామని చెప్పారు. 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాఠశాలలో 4 గురుకులాల ద్వారా 2600 మంది విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించనున్నట్లు వెల్లడించారు. పాఠశాల పరిసరాల్లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ విభాగానికి సంబంధించిన ఎస్సీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, కాంట్రాక్టర్ గారు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే ఆలోచనలో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటి విడతలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేయడం జరిగింది. మనము జఫర్గఢ్ మండలం దుర్గ్యాతండా కొరాయచలం గ్రామ పంచాయతీల పరిధిలో ఈ పాఠశాల నిర్మాణాన్ని చేసుకుంటున్నాం. దీనికి ప్రభుత్వ పరంగా 22 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. దుర్గ్యాతండాకు గతంలో ఉన్న ప్రకృతి వనము కానీ క్రెమటోరియంకు సంబంధించిన ఆ భూమిని కూడా ఈ స్కూల్కే ఇవ్వడం జరిగింది. దుర్గ్యాతండాకు వేరే 1 ఎకరం భూమిని వాళ్ళ క్రెమటోరియం శ్మశాన వాటికకు అటవీ మన ప్రకృతి వనంకు కేటాయిస్తూ తొర్రులు కూడా ఇవ్వడం జరిగింది.
ప్రధానంగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లో 4 గురుకుల పాఠశాలలు, దాదాపు 2600 మంది విద్యార్థులు, ఒక్కొక్క స్కూల్లో 650 మంది చొప్పున 4 స్కూళ్ళలో 2600 మంది విద్యార్థులు ఈ కాంప్లెక్స్లో ఉండబోతున్నారు. 2600 మంది విద్యార్థులకు, అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి ఉపయోగపడే విధంగా, నివాసం ఉండే విధంగా, పిల్లలకు అకాడమిక్ బ్లాక్, హాస్టల్ బిల్డింగ్స్, డైనింగ్ హాల్తో పాటు అధ్యాపకులకు స్టాఫ్ క్వార్టర్స్, సిబ్బంది కూడా స్టాఫ్ క్వార్టర్స్, ఇక్కడ ఒక చిన్నపాటి క్రికెట్ గ్రౌండ్, అన్ని రకాలైన ఆటలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరుగుతుంది. దాదాపు 200 కోట్ల రూపాయలతోని ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము జరుగుతున్నది. నేను ఒక మాట మీ ముందు సంతోషంగా చెప్పేది ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంజూరైన అన్ని గురుకుల పాఠశాలల్లో, అన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లలో మనదే పని కొంత వేగంగా జరుగుతున్నది. ఇంకా వేగాన్ని పెంచవలసిన అవసరం ఉన్నది, కానీ వేగంగా జరుగుతున్నది. నేను ఇంజనీరింగ్ విభాగం సంబంధించి ఎస్సీ గారికి కానీ, వారి సిబ్బందికి కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్కి కానీ, ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో మీకేమైనా పాలనా సంబంధమైన ఇబ్బందులున్నా, అనుమతులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా తక్షణమే వాటిని పరిష్కరించి ఎక్కడ కూడా మీ పనికి ఆటంకం కలగకుండా సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రతి నెల ఎంత పని చేయగలుగుతారో, మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ను బట్టి, ఎక్విప్మెంట్ను బట్టి, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని బట్టి ఎంత పని చేయగలుగుతారో దాని బేసిస్ మీద మీరు మంత్ వైజ్ వర్క్ ప్రోగ్రామ్ ఒకటి తయారు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నాకు మే 2027 వరకు పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసి దీన్ని గురుకుల పాఠశాల సొసైటీకి అప్పచెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రధానంగా గురుకుల పాఠశాలలు అయితే మంజూరు చేశారు, కానీ గత ప్రభుత్వం ఆ గురుకుల పాఠశాలలకు ఏ రకమైన వసతి సౌకర్యాలు కానీ, నిర్మాణాలు కానీ చేపట్టలేదు. అవన్నీ కూడా దాదాపుగా అద్దె భవనాలలో ఉంటున్నాయి. సరైన వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గుట్టుకొకరు చెట్టుకొకరు అన్నట్టుగా ఉన్నారు. ధర్మసాగర్లో మంజూరైన స్కూల్ హన్మకొండలో నడుస్తున్నది. రఘునాథపల్లిలో మంజూరైన స్కూల్ కరుణాపురంలో నడుస్తున్నది. అదేవిధంగా మన చిల్పూర్కు మంజూరైన స్కూల్ పోయి మన పెంబర్తిలో నడుస్తున్నది. ఇట్లా ఏమాత్రం కూడా పొందడం లేకుండా స్కూల్స్ పనిచేస్తున్నాయి. ప్రధానంగా మన దగ్గర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఒకటి ఉంది, భవనం లేదు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఉంది, దానికి భవనం లేదు. మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్ మన నమిలిగొండ దగ్గర మేము వస్తుంటేనే ఉంటుంది, దానికి భవనం లేదు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్, దానికి కూడా భవనం లేదు. ఈ 4 రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ గర్ల్స్ వాటినన్నిటిని కూడా కొత్తగా నిర్మాణమయ్యే ఈ కాంప్లెక్స్లో వాటికి అవకాశం ఇవ్వాలని, ఆడపిల్లలకు రక్షణతో పాటు సౌకర్యాలు ఉండాలి, భద్రత ఉండాలనేది కూడా నా ఉద్దేశం. అకాడమిక్స్ మీద విద్యాపరంగా నాణ్యమైన విద్య అందించడానికి ఎంత శ్రద్ధ చూపెడతామో వాళ్ళ భద్రత పైన కూడా అంతే శ్రద్ధ చూపెట్టాలని, భద్రతతో పాటు
ఇక్కడ వాళ్ళకు అన్ని రకాలైన సౌకర్యాలు కార్పొరేట్ స్థాయి అంటున్నాం, ఆ స్థాయి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.